హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాత్రి నుంచి కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వివరాల్లోకి వెళ్ళి ఏ జిల్లాలో ఎన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతానికి అకాల భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా పంట నష్టపోతున్నారు. అయితే ప్రతి సంవత్సరం వేసవికాలం లాగా కాకుండా ఈ సంవత్సరం వర్షాలు అత్యధికంగానే ఉన్నాయి. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. మధ్యాంధ్ర అదేవిధంగా దక్షిణ కోస్తా ప్రాంతాల్లో మాత్రం ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఎక్కువగా వర్షాలు నమోదయ్యే రాయలసీమ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు ఉన్నాయి. ముఖ్యంగా చిత్తూరు, కడప, పీలేరు, పలమనేరు, మదనపల్లి ప్రాంతాల్లో అత్యధికంగా 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కొనసాగే అవకాశం ఉంది ఇవాళ రేపు. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే భద్రాద్రి, కొత్తగూడెం, ఆ తర్వాత మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఆ తరువాత హైదరాబాద్ నగర ప్రాంతంలో భారీ వర్షాలు లేకపోయినప్పటికీ చెదురుమదురు వర్షాలు మాత్రం కురుస్తాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.